తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. చిన్న చినుకు పడినా చిత్తడి రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధం. మురుగేదో వాన నీరేదో తెలియదు. వర్షాకాలంలానే ప్రభుత్వాలు వస్తూ పోతూ ఉన్నాయి. కానీ సమస్య మాత్రం తీరడం లేదు. ఏళ్లు గడుస్తున్నా వాన నీటి కాలువ పనులు పూర్తి కావడం లేదు. ఫలితంగా ప్రజలకు ఇబ్బందులు తీరడం లేదు. విజయవాడ నగరవాసులను మురుగు, ముంపు సమస్యలు వదలటం లేదు. చిన్నపాటి వర్షం కురిసినా కాలువల్లోని నీరంతా రోడ్లపైకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో మురుగు సమస్య కూడా ఎక్కువే. ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తెలుగుదేశం పార్టీ హయాంలో 2016లో వరద నీటి కాలువల నిర్మాణ పనులు చేపట్టారు. ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్, ఈపీసీ పద్ధతి ద్వారా చేపట్టిన ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి వన్ టైం స్పెషల్ ఫైనాన్స్ అసిస్టెన్స్ కింద 461 కోట్లు అందుకుంది. ఈ కాంట్రాక్ట్ ను L&T సంస్థకు అప్పగించగా సెప్టెంబర్లో పనులు ప్రారంభించారు. నగరం అంతటా 443 కిలోమీటర్ల మేర ప్రధాన, చిన్న డ్రైన్లు నిర్మించటమే ప్రాజెక్టు ఉద్దేశం. తొలుత 36 నెలలకు కుదిరిన ఒప్పందాన్ని 2022 వరకు పొడిగించారు. అయితే 2019లో ప్రభుత్వం మారడంతో పనులు నెమ్మదించాయి. వైసీపీ ప్రభుత్వం బకాయిలు చెల్లించక 2022లో గుత్తేదారు పనులు మధ్యలోనే నిలిపివేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు తిరిగి ప్రారంభించినా నత్తనడకన సాగుతున్నాయి. విజయవాడ బృందావన కాలనీలోని టికిల్ రోడ్లో డ్రైన్లను కలపకుండా పనులు అసంపూర్తిగా వదిలేశారు. వర్షాలు పడినప్పుడు రహదారిపైకి మురుగు చేరుతోంది. బెంచ్ సర్కిల్ సమీపంలోని గాయత్రి నగర్ వద్ద కాలువ రక్షణ గోడ కూలినా అతిగతి లేదు. ఒక్కో డివిజన్లో 5 కిలోమీటర్ల పొడవున కాలువలు నిర్మించాలనే ఉద్దేశంతో ఒకేసారి 59 డివిజన్లలో పనులు చేపట్టారు. ఈ కాలువలకు ఒకదానితో మరొకటి అనుసంధానం లేదు. అసలు ఇవి ఎందుకు కట్టారో తెలియని పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి వరద కాలువ పనులు పూర్తి చేసి సమస్యలు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. విజయవాడ నగరంలో చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ మునిగిపోతాయి. కాలువలు, డ్రైన్లోని మురిగంతా రోడ్లపైకి చేరి నగరవాసులు, ప్రయాణికులు రాకపోకలు సాగించలేని పరిస్థితి. ఈ సమస్యకు పరిష్కారంగా 2014-19 మధ్యకాలంలో తెలుగుదేశం ప్రభుత్వం వర్షపు నీటి కాలువ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో వాళ్ళంతా పనులు నిలిపివేశారు. అయితే ఇన్ని రోజుల తర్వాత తిరిగి మళ్లీ పనులు ప్రారంభమైనప్పటికీ కూడా నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికీ నత్తనడకన కాలువ నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఇప్పటికైనా ఈ పనుల నిర్మాణాలను వేగవంతం చేసి నగరవాసులకు అవస్థలు తీర్చాలని చెప్పి కోరుకుంటున్నారు. కెమెరామెన్ సైదాతో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.